మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఎక్కడా బోర్ కొట్టని సినిమాలు చాలా వచ్చాయి, చూసాము. వన్ మ్యాన్ షోతో మెప్పించిన చిత్రాలు చూసాం. అయితే అప్కమింగ్ మూవీస్ కొన్నింటిలో ఓ ఎపిసోడ్ హైలైట్ కాబోతోంది. ఆ సీన్ లో ఆడియన్స్ ఫిదా కావడం గ్యారంటీ అంటున్నారు. దీనిపై ఆల్రెడీ చర్చ కూడా నడుస్తోంది. ఆ సినిమాలు, ఆ సీన్స్ ఏంటో చూద్దామా? డిసెంబర్ 5 వస్తున్న పుష్ప 2లో ప్రతిదీ హైలైట్ అని మేకర్స్ చెప్తున్నారు. మేమ్స్, రీల్స్ ను దృష్టిలో పెట్టుకుని ప్రతి సీన్ తీశానని సుకుమార్ గతంలో చెప్పాడు. ఈ లెక్కన అన్ని హైలైట్ అయినా ఇన్సైడ్ న్యూస్ ప్రకారం జాతర ఎపిసోడ్ లో బన్నీ పూనకాలు తెప్పిస్తాడని, ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా మనసును వెంటాడే సీన్ అవుతుందని చెప్తున్నారు. సంక్రాంతి రేస్ లో ముందుగా వస్తున్న గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ ఎలక్షన్ ఆఫీసర్ గా పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నాడు. తనకున్న అధికారంతో ప్రభుత్వానికి చెమటలు పట్టించే సీన్ హైలైట్ అవుతుందని తెలిసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ గేమ్ చేంజర్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక బాలయ్య డాకు మహారాజ్ లో అయితే 4-5 బ్లాకులు హైలైట్ గా నిలుస్తాయని నిర్మాత పదే చెప్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో కనిపించే ఎపిసోడ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారట. వింటేజ్ లుక్ తో బాలయ్య కనిపించనున్నాడు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వచ్చేసరికి వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ ఆకట్టుకుంటుందని చెప్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా చివర్లో 6-7 నిమిషాల పాటు వెంకీ యాక్టింగ్ తో ఫ్లాట్ చేస్తాడంటున్నాడు దర్శకుడు. సమంతకు సక్సెస్ అందని ద్రాక్షణ సినిమా కాకపోతే వెబ్ సిరీస్ ఏదో ఒక దానితో ఫామ్ లోకి వస్తుందనుకుంటే ఫ్లాపే ఎదురవుతోంది. కొన్నేళ్లుగా మాయ చేసిన శామ్ ఎందుకు మ్యాజిక్ చేయలేకపోతోంది? ఇలాగైతే కెరియర్ కన్ఫ్యూజన్ లో పడుతుందా? హ్యావ్ ఎ లుక్. చూస్తుంటే సమంతకు బ్యాడ్ టైం నడుస్తోందనిపిస్తోంది. ఏది పట్టుకున్నా ఎదురు తిరుగుతోంది. హాలీవుడ్ సిటాడెల్ స్పై యూనివర్స్ కు ఇండియన్ వెర్షన్ పై చాలా ఆశలు పెట్టుకుంటే విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది. స్ట్రీమ్ అయిన 2 రోజులు తప్ప ఆ తర్వాత ఈ వెబ్ సిరీస్ ను పట్టించుకున్న వాళ్లే లేరు. శామ్ హిట్ చూసి 5 ఏళ్లు దాటింది. 2019లో వచ్చిన ఓ బేబీ తర్వాత సక్సెస్ పడలేదు. మధ్యలో యశోద పర్వాలేదనిపించినా శాకుంతలం ఈ అమ్మడి ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. ఖుషీతో ఫామ్ లోకి వస్తుంది అనుకుంటే అది లేదు. చేతిలో ఒక్క సినిమా లేదు. హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ తో హిందీ జెండా పాతేయొచ్చని కలలు కంటే బాలీవుడ్ మీడియా శామ్ ను టార్గెట్ చేసి నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేసింది. ఇంటిమేట్ సీన్స్ తప్ప కథలో కొత్తదనం లేదని తేల్చేశారు. దీంతో శామ్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. శామ్ అనుకున్నది ఒక్కటి జరగడం లేదు. సిటాడెల్ పై భారీ ఆశలే పెట్టుకుంటే నిరాశపరిచింది. మరోవైపు మా ఇంటి బంగారంతో నిర్మాతగా మారినా ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. అసలు ఉంటుందో లేదో కూడా తెలియడం లేదు. తెలుగులో ఆఫర్ వచ్చి చాలా కాలమైంది. తమిళంలోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం శామ్ ఫ్యూచర్ అంతా అయోమయంగా కనిపిస్తోంది. యంగ్ హీరోస్, స్టార్స్ కి ఏ మాత్రం తీసుకోవడం లేదు. వాళ్ళ బడ్జెట్ వాళ్ళకుంటే మేము సైతం అంటూ కుర్ర హీరోస్ కూడా బడ్జెట్ పెంచేస్తున్నారు. ఎక్కువ ఖర్చు పెట్టి తీసిన సినిమాలు ఫ్లాప్ కావడంతో సెట్స్ పై ఉన్న సినిమాల నిర్మాతలకి భయం పట్టుకుంది. ఫ్లాప్ అయిన సినిమాలు ఎంత నష్టం మిగిల్చాయి? ప్రెజెంట్ నిర్మాణంలో ఉన్న కుర్ర హీరోల హై బడ్జెట్ మూవీస్ ఏంటో చూసేద్దామా? యంగ్ హీరోల సినిమా బడ్జెట్ అంటే మినిమం 50 కోట్లు దాటిపోతోంది. పాన్ ఇండియా రిలీజ్, గ్రాండ్ ఇయర్, విజువల్ వండర్ లాంటి పేర్లు చెప్పి బడ్జెట్ పెంచేస్తున్నారు. డిజిటల్ రైట్స్ తో బడ్జెట్ సగం కవర్ అవుతుందన్న నమ్మకం దర్శక నిర్మాతల్లో ఉన్న రీసెంట్ ఫ్లాప్స్ లోన భయం పుట్టిస్తున్నాయి. సెట్ కోసం అంత ఖర్చు పెట్టారు, యాక్షన్ సీన్ కోసం ఇంత బడ్జెట్ పెట్టారని స్టార్ హీరో గురించే కాదు, యంగ్ హీరోల గురించి కూడా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. వరుణ్ తేజ్ ఫ్లాప్ మూవీస్ కనీసం 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. మట్కా కోసం వైజాగ్ స్ట్రీట్ సెట్ ను 15 కోట్లు ఖర్చు పెట్టి రామోజీ ఫిల్మ్ సిటీలో వేశారు. వరుణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ 40 కోట్లతో తీస్తే 2 కోట్లు కూడా రాలేదు. దీంతో యంగ్ హీరోలపై భారీ బడ్జెట్ పెడుతున్న నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. యంగ్ హీరోల సినిమా బడ్జెట్ దూసుకుపోతోంది. వీళ్లకున్న క్రేజ్ కు 2-3 ఎక్కువ పెట్టేస్తున్నారు. ఫ్లాప్ అయితే మాత్రం 10 కోట్లు కూడా రావు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ కోలుకోవడం కష్టమే. లైగర్, డబుల్ స్మార్ట్ శంకర్ విషయంలో ఇదే జరిగింది. సినిమాను అవుట్ రేటుకు 60 కోట్లకు అమ్మితే 10 కోట్లు మాత్రమే వచ్చింది. యంగ్ హీరోల బడ్జెట్ సినిమాకు పెరిగిపోతుంది. 10 కోట్లుండే శ్రీ విష్ణు బడ్జెట్ స్వాగ్ తో 20 కోట్లు దాటింది. హీరో ఓల్డ్ ఏజ్ మేకప్ కోసమే చాలా ఖర్చు పెట్టాడు. శ్రీ విష్ణుకు మంచి క్రేజ్ ఉన్నా కంటెంట్ కన్ఫ్యూజ్ గా ఉండడంతో ఆడియన్స్ స్వాగ్ ను పట్టించుకోలేదు. యంగ్ హీరోస్ తో తీసిన హై బడ్జెట్ మూవీస్ డబుల్ స్మార్ట్, మట్కా, స్వాగ్ ఫ్లాప్ అయినా కా హిట్ కావడం ధైర్యం ఇచ్చింది. కిరణ్ అబ్బవరం కెరియర్ లో ఎక్కువ ఖర్చు పెట్టినా సినిమా 20 కోట్ల షేర్ రావడంతో కథ బాగుంటే బడ్జెట్ ఎక్కువైనా తిరిగి వస్తుందన్న నమ్మకాన్ని అయితే కలిగించింది.
రాబోయే అప్కమింగ్ హై బడ్జెట్ మూవీస్ కి దారి చూపించింది. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ప్రస్తుతం నటిస్తున్న పీరియాడిక్ మూవీ స్వయంభూ బడ్జెట్ 60 కోట్లు దాటేస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. సినిమా కోసం నిఖిల్ భారీ లెవెల్లో కష్టపడుతున్నాడు. 8 కోట్ల బడ్జెట్ తో 700 మంది ఆర్టిస్టులతో 12 రోజుల పాటు భారీ యాక్షన్ సీన్ తీశారంటే ఏ రేంజ్ లో గుమ్మరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దసరా పాన్ ఇండియా హిట్ కొట్టకపోయినా తెలుగులో హిట్ అయ్యింది. దసరా ఇచ్చిన భరోసాతో నాని బడ్జెట్ లిమిట్స్ దాటేశాడు. సరిపోదా శనివారంపై 60 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఈ 2 హిట్స్ నాని సినిమా బడ్జెట్ హద్దులను చెరిపేశాయి. నాగ చైతన్య తండేల్తో పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్నాడు. యథార్థ సంఘటన ఆధారంగా సినిమా రూపొందుతోంది. పాకిస్తాన్ పోలీసులకు పట్టుబడిన జాలరిగా చైతూ నటించడంతో ప్రత్యేకంగా జైలు సెట్ను వేశారు. చైతూ కెరియర్లోని అత్యధికంగా 70 కోట్ల భారీ బడ్జెట్ తో తండేల్ తీస్తున్నారట. ఇక మంచు విష్ణు మార్కెట్ 20 కోట్లు లేకపోయినా 100 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప తీస్తున్నాడు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ తో తీస్తూ అన్ని భాషలను కవర్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరో నందీశ్వరుడిగా కనిపించనున్నాడు. హీరో మార్కెట్ తో పోల్చుకుంటే 100 కోట్లు రాబట్టడం కష్టమే అయినా సూపర్ స్టార్స్ ను నమ్ముకున్నాడు విష్ణు. 40 కోట్లతో రూపొందిన హనుమాన్ వరల్డ్ వైడ్ 148 కోట్ల షేర్, 310 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. హనుమాన్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో తేజ్ సజ్జాపై భారీ బడ్జెట్ పెట్టేస్తున్నారు. ఈగల్ ఫేమ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ్ నటిస్తున్న మిరాయి సినిమా బడ్జెట్ 50 కోట్లు దాటేస్తోంది. పీపుల్స్ మీడియా ఈ సినిమాను నిర్మిస్తోంది. హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కలిసి సినిమా సక్సెస్ అయితే హిట్ పేర్ అంటాం. అదే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాంబో హిట్ అయితే సక్సెస్ఫుల్ కాంబినేషన్ అంటాం. లేదంటే ఇద్దరికి భలే సింక్ అయింది అంటారు. రాను రాను ఇదొక సెంటిమెంట్ అయిపోయింది. ఇలా సింక్ అయిన కాంబోస్ 4-5 ఉన్నాయి. ఒకరినొకరు బదిలి పెట్టకుండా కంటిన్యూ చేస్తున్న ఆ కాంబోస్ ఏంటో చూసేద్దామా? అనిల్ రావిపూడి కెరియర్ లో 7 మూవీస్ తీస్తే 5 సినిమాలను దిల్ రాజునే నిర్మించారు. అనిల్ డెబ్యూ మూవీ పటాస్, లాస్ట్ మూవీ భగవంత్ కేసరి తప్ప మిగతా 5 సినిమాలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందాయి. భగవంత్ కేసరి తర్వాత అనిల్ దిల్ రాజు బ్యానర్ లో వెంకటేష్ ను డైరెక్ట్ చేస్తూ సంక్రాంతికొస్తున్నాం చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దిల్ రాజు ను విడిచిపెట్టలేకపోతున్నాడు. అలాగే దిల్ రాజు అనిల్ ను బయటకు వెళ్లనీయడం లేదు. వెంకటేష్ తో F2, F3 తీసిన ఈ కాంబినేషన్ 3వ సారి రిపీట్ అవుతోంది. అయితే F2, F3లో అవుట్ అండ్ అవుట్ కామెడీ కాకుండా ఈసారి క్రైమ్ ఎంటర్టైనర్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ మధ్య వర్క్ సింక్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటారు. సుకుమార్ మైత్రి మూవీస్ బంధం ఇంతకంటే ఎక్కువ. మైత్రి మూవీస్ బ్యానర్ లో సుకుమార్ ఉన్నాడంటే సినిమాలో లెక్కల మాస్టర్ కి వాటా ఉన్నట్టే. రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత ఇదే బ్యానర్ లో పుష్ప 2 రీసెంట్ గా RC-17 అనౌన్స్ చేశారు. ఈ లెక్కల మాస్టర్ కి సొంత బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ ఉన్న మైత్రి మూవీస్ ఓన్ బ్యానర్ కంటే ఎక్కువ. మరో బ్యానర్ గురించి ఆలోచించకుండా ఇక్కడే వరుస పెట్టి సినిమాలు కంటిన్యూ చేస్తున్నాడు సుకుమార్. ఒక సినిమా హిట్ అయితే సీక్వెల్స్ పూర్తయ్యే వరకు అదే బ్యానర్లో చేయాల్సిందే. ఈ క్రమంలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ మధ్య అనుబంధం పెరిగిపోతుంది. KGF 2తో ప్రశాంత్ నీల్ హోంబలే మూవీస్తో సింక్ అయిపోయాడు. ఆ తర్వాత సలార్ వచ్చింది. త్వరలో సలార్ 2, KGF 3 సెట్స్ పైకి రాబోతున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబోని మాత్రం మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. డైరెక్టర్ అన్న పేరే గాని దర్శకుడు కూడా నిర్మాత అయిపోతున్నాడు. హారిక హాస్ని క్రియేషన్స్ కు తప్ప బయట బ్యానర్ కు వర్క్ చేసి చాలా కాలమైంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించాలనుకుంటే ఏ హీరో అయినా ఈ బ్యానర్ లో వర్క్ చేయాల్సిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ తో త్రివిక్రమ్ సొంత బ్యానర్ ఫార్చ్యూన్ 4 కలిసి చాలా సినిమాలు నిర్మిస్తున్నాయి. వంశీ పైడిపల్లి సినిమా అంటే దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఉండాల్సిందే. వంశీ 6 సినిమాలు తీస్తే ఊపిరి మినహా అన్ని దిల్ రాజు బ్యానర్ లో చేసినవే. డెబ్యూ మూవీ మున్నా ఫ్లాప్ అయిన డైరెక్టర్ పై ఉన్న నమ్మకంతో దిల్ రాజు మరో ఛాన్స్ ఇవ్వగా బృందావనంతో నిరూపించుకున్నాడు వంశీ. ఆ తర్వాత ఇదే బ్యానర్ లో ఎవడు, మహర్షి, వారసుడు సినిమాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు వంశీ. 2-3 ఏళ్లకో సినిమా తీసినా దిల్ రాజు బ్యానర్ లో మాత్రమే తీస్తాడు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ మధ్య కెమిస్ట్రీ కలిసిందా, సింక్ అయ్యారా, పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారా, ఎలా మాట్లాడుకున్నా సక్సెస్ మెయిన్ పిల్లర్ గా నిలుస్తోంది. సార్, లక్కీ భాస్కర్ హిట్ తర్వాత వెంకీ అట్లూరితో సితారా ఎంటర్టైన్మెంట్ మరో మూవీ ప్లాన్ చేసింది. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.